అది ఒక నిమిషం సౌజన్య గారు, ఒక నిమిషం. నేను ఏమంటున్నా అంటే అండి, వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ స్ట్రాటజీ. సరే, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీలు చేస్తుంది, ఇట్లా చేస్తున్నాడంటే, ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుయుక్తులు పన్నుతారని మాకు తెలుసు. దానికి సంబంధించినటువంటి ఏమంటారు అని అంటే విరుగుడు మా దగ్గర ఉంది సార్, లేదనేం లేదు. అది ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, నేను ఒక చిన్న అంటే మరి కృష్ణాంజనేయులు గారు ఎందుకు మర్చిపోయారో నాకు తెలియదు, కానీ ఇవాళ సిట్టింగ్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఇప్పుడు పార్టీ గెలుస్తోంది, పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంది, పార్టీ రేపు పొద్దున మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, రేపు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి ఎవరైనా సరే, లెట్స్ స్పీక్ వెరీ లాజికల్లీ ఇక్కడ, అలాంటి వాళ్ళు ఇవాళ ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లో 5 నెలల్లో ఉన్నాక కూడా వదిలేసుకొని వాళ్ళు పార్టీ మారి ఇటు వచ్చేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చారు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు వస్తున్నారు, జనసేనలోకి సిట్టింగ్ ఎమ్మెల్సీ వెళ్ళారు. అలానే రేపు పొద్దున వీళ్ళు ఎవరైనా వస్తున్నారా అంటే, ఒకటి సార్, తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అండ్ ఐ బిలీవ్ సౌజన్య గారు విల్ ఆల్సో అగ్రీ విత్ మీ ఆన్ దట్, జనసేన పార్టీకి కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా తీసుకునేటువంటి ఒక పద్ధతి అయితే లేదనుకుని నేను భావిస్తున్నాను సార్. వీఆర్ ఓన్ మా స్ట్రాటజీస్ మాకున్నాయి, మా క్యాండిడేట్లు మాకున్నారు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. మా క్యాండిడేట్లు మాకున్నారు, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ప్రజలతోటి మమేకమై పనిచేసేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో నేను ఎక్కడ విభేదించట్లేదు అని అంటే, ఏదైతే ఆయన కుయుక్తులు పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అబ్సల్యూట్ గా ఆయన అన్న దాంట్లో నేను ఎక్కడ విభేదించట్లా. అట్లా అని కాదు సార్, నేను ఇక్కడ కూడా విభేదించట్లా. ఆయనకి నేను చెప్తున్నాను, ఆయన క్వశ్చన్ మమ్మల్ని అడిగారు, నేను ఆన్సర్ చెప్తున్నాను సార్. ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా, ఆయన ఒక క్వశ్చన్ అడిగారండి. ఆయన అన్నది మీకు మంచిగా ఉంది కాబట్టి అది మీరు తీసుకుంటారు సార్. నేను ఏదైనా ఒక నిమిషం, నేను ఏదైనా ఆయన మాట్లాడిన ప్రతిదానికి నేను ఎక్కడ విభేదిస్తున్నానో చెప్పాను, ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నానో చెప్పాను. ఐఎమ్ గివింగ్ హిమ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ఎందుకనంటే ఆయన రాష్ట్ర పౌరులుగా ఆయన ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి బలం ఏంటి సార్ ఇవాళ రోజున, అది ఆలోచిద్దాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నాకు 151 సీట్లు వచ్చాయి, నేను 99 పాయింట్ సంథింగ్ హామీలను కూడా నేను పూర్తి చేశాను, నన్ను అసలు నాకు తిరిగే లేదు, ఇది లేదు అది లేదని చెప్పారు. మొత్తం సిట్టింగ్లకే నేను స్థానాలు ఇస్తున్నాను, ఎవరిని మార్చే ప్రసక్తి లేదు. వై నాట్ 175/175, ఇదే నా నినాదం, మనం గెలుస్తున్నాం, అది ఇది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు. కట్ చేస్తే ఇవాళ రోజున ఆల్మోస్ట్ మీరు మీ దగ్గర లెక్క ఉంది మూర్తి గారు, వర్మ గారు, ఎక్కడికక్కడ ఎంతమందిని ఆయన చేంజ్ చేస్తున్నాడో చూస్తున్నాడు. దానికి వీళ్ళు కలరింగ్లు ఇస్తారు, సామాజిక సాధికారతలో భాగంగా మేము ఇది చేస్తున్నాం. ఇవాళ ఇన్ఫాక్ట్ ఆ లెక్కలు కూడా మీకు భయపడి చేంజ్ చేస్తున్నారనా కనబడట్లేదు అంటున్నాను. మీరు అసలు మీరు జనసేన ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. కనబడతారు సార్, కనబడతారు. నేనేమంటున్నానంటే దెబ్బ తగిలినప్పుడు అర్థమవుతుంది, అప్పటి వరకు అర్థం కాదు. నేను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాజధాని లేదు రాష్ట్రానికి, మీరు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర సమాధానం ఏమని చెప్పండి. రాజధాని లేదు రాష్ట్రానికి, జాబ్ క్యాలెండర్ లేదు యువతకి, ఎక్కడికక్కడ యువత ఇవాళ రోజున నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. సిపిఎస్ రద్దు అన్నారు, దాన్ని సార్ నేను వినండి వర్మ గారు, మీరు నన్ను మాట్లాడివ్వండి సార్. మీరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళగా మమ్మల్ని ఆపడం కాదండి, ఆయన అభివృద్ధి అంటారు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారంగా మనం అసలు ఆయన స్ట్రెంగ్స్ ఏమనుకుంటున్నాడు ఆయన. నేను ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎందుకు చెప్పానంటే, వేర్ హి హస్ గాట్ ఫెయిల్డ్, అది కూడా నేను చెప్పాలి కదండి. ఆయన ఎక్కడ విఫలం చెందారో చెప్పకపోతే ఎలాగ నేను ఇవాళ. అండ్ ఇంకొకటి, ఇంత మాట్లాడుతున్నామండి, మళ్ళీ చెప్తున్నాను నేను, షర్మిల గారు రావచ్చు, ఇంకొకళ్ళు రావచ్చు. ఇందాక మా కృష్ణాంజనేయులు గారు చెప్పారు, బీసీవై అన్నారు, ఇంకో పార్టీ అన్నారు. ఎస్ సార్, అందరూ వస్తారు. కానీ రాష్ట్రం ఎవరి చేతుల్లో పెడితే సేఫ్గా ఉంటుంది, రాష్ట్రం ఎవరి చేతుల్లో పెడితే రేపు పొద్దున ఖచ్చితంగా
ఈ 4.5 సంవత్సరాలు జరిగిన నష్టం పూడ్చగలుగుతాము. రాష్ట్రం ఎవరి చేతుల్లో పెడితే రాష్ట్రం ఒక అభివృద్ధి దిశగా కనీసం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళగలుగుతుంది అనే ఆలోచనలో ప్రజలు చాలా మొండిగా డిసైడ్ అయి ఉన్నారు. మొండిగా అర్థం ఓకే, కరెక్ట్. మీరు చెప్పింది ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటంటే వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం కదా, ఒకసారి ఈయన్ని కూడా చూద్దామని చెప్పి వాళ్ళు శ్రేణులు అనుకుంటున్నారని జనసేన వాళ్ళు మాట్లాడే పరిస్థితి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ నేను అదే చెప్తున్నాను. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రభుత్వం కాదండి, అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం. దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారు. 2014 కలిసి ఉన్న ప్రభుత్వం అంటారు. ఆయన పదవులు తీసుకున్నది లేదు, చేసింది లేదు. అవినీతిలో మాత్రం ఆయన భాగస్వామి అంటగట్టారు, దత్తపుత్రుడు అంటారు. ఇప్పుడు ఆ పెళ్లిళ్ళన్నీ తీసుకొస్తారు. ఆ 14 లింక్ అయింది. నేను ఒక విషయం చెప్తాను సార్, ఇప్పటి వరకు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేం కావచ్చు, వాళ్ళ పర్సనల్ విషయాలు మేము ఏ రోజున తీయలేదు, మాట్లాడలేదు. మేం కేవలం పాలసీ ప్రకారంగానే ఉన్నటువంటి ఇష్యూ ప్రకారంగానే మాట్లాడారు. ఇప్పుడు కూడా మీరు ఇంత మాట్లాడుతున్నా నేను యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇంకేం మాట్లాడారు? చాలా అంశాలు ఇస్తాను. ఆయన మాట్లాడిన తర్వాత కొన్ని మీకు వస్తాయి కాబట్టి మాట్లాడడానికి ఆ లీడ్ దొరుకుతుంది కాబట్టి అప్పుడు మీరు సమాధానం చెప్తారు. కానీ మోహన్ రెడ్డి గారు అందుకని మీరు మాట్లాడండి. నాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, టైం అయితే తక్కువ ఉంది. క్లోజ్ చేస్తే మళ్ళీ నాకు నా ఆన్సర్ రాదు కాదండి. ఎక్కువసేపు మాట్లాడండి మీరు, ఎందుకంటే జోష్ గారు మాట్లాడినప్పుడు కూడా మీరే మాట్లాడారు. ఓకే, సౌజన్య గారు అంటున్నారు పార్టీ నడపడం కష్టము, పార్టీ అంటే సాషామాసి కాదు, షర్మిలమ్మ గారు పార్టీ క్లోజ్ చేసుకునేది రకరకాలు చెప్తున్నారు. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని నేను అంతమొందించడమే, ఓడించడమే నా ధ్యేయం అనేది. ఓడించింది కాంగ్రెస్ పార్టీ. సరే, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. 3200 దాదాపు 200 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లతో పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు పార్టీ పెట్టారని చెప్తున్నారు, 10 సంవత్సరాలు నడపడం కష్టం అంటున్నారు. 2 రోజులు వచ్చే ప్రెస్ మీట్ పెట్టిపోయి సినిమా షూటింగ్లు చేసుకుంటే అది కూడా కష్టం అంటే ఎట్లా సార్? ఏ పాదయాత్ర చేసినారు, ఏ ధర్నాలు చేసినారు, ఏ నిరాహార చేసినారు, ఏ పోరాటం చేసినారు, ఏమైనా ప్రజలను మెప్పించే కార్యక్రమం ఏ ఒక్కటన్నా చేసినారా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో వారాహి యాత్ర అనే కార్యక్రమం పెట్టారు, దాన్ని 3 చేస్తున్నారు, 4వ దానికి కట్టారు. ఎన్నికపోతారు విశాఖపట్నం, మళ్ళీ ఎన్నికి వస్తారు. విశాఖపట్నంలో మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లా చెప్పినట్టు నేను లేచే మంచిది కాదు, నేను లేచే మంచిది కాదు అన్నట్టు, గుంటూరు ఏదో లేచే మంచిది కాదని చెప్పినట్టుంది చిన్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇన్ని రోజులైంది ఎప్పుడో పోయి అమావాస్య రోజు పోయి అలయన్స్ పెట్టుకుంటామని చెప్పి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అలయన్స్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. రేపు మన్నాడు అలయన్స్ కాదు కదా, మళ్ళీ కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. వీళ్ళను ఒంటరివాడు చేస్తారు, వీళ్ళు బీజేపీలతో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రకరకాలుగా వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నడపడం పవన్ కళ్యాణ్ కు చేత కాదు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నాయకుడిగా జనం అంగీకరించలేదు, పవన్ కళ్యాణ్ లీడర్ గా అంగీకరించే ప్రసక్తే లేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే మీది బ్రేక్ అవుతుంది. మీరు బ్రేక్ అయితే కావాలని మళ్ళీ మ్యూట్ చేశారని చెప్పి అది పెద్ద ట్రోల్ చేస్తారు. దయచేసి 1 నిమిషం ఉండండి, మీకు నేను సమయం ఇస్తాను, నోట్ చేసుకోండి మీరు. ఎందుకంటే మీ వాయిస్ రావట్లేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతుంది 2 జూములు కదా, ఏదో క్లాష్ అవుతుంటుంది, టెక్నికల్ ఇష్యూ వస్తున్నది. ప్లీజ్ వెయిట్ చేయండి, మీరు అన్నిటికీ సమాధానం చెప్తే కానీ రాసుకోండి. వర్మ గారు, నేను క్రమశిక్షణగా మాట్లాడాలనే ఉద్దేశం ఉన్న వాటిని నేను అడ్డం దూరాలనే ఉద్దేశం లేదు. కానీ ఒక్కటి ఏమంటే సౌజన్య గారు, మన జోష్నా గారు మాట్లాడేటప్పుడు సార్ ఎలా సార్ మీకు ఇంత క్రమశిక్షణ వైఎస్ఆర్సీపీ నేతలందరికీ? అందరే మళ్ళీ మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడతాం. వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ ఉంది కాబట్టి 103 వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ ఉంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో గెలిచినాడు. వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు టికెట్లు లేవన్నా కూడా ఒక్కడు కూడా మారలేదని కృష్ణా గుర్తుందో లేదు. ఒక్కడు కూడా ఇంతవరకు ఏ పార్టీకి మేము పోతామని చెప్పిన సందర్భాలు లేదు. అవుట్ డేటెడ్ లీడర్లు తప్ప వాళ్ళ రన్నింగ్ లో ఉన్న లీడర్ ఒక్కడు కూడా వాళ్ళ పార్టీలో లేకపోతామని చెప్పిన సందర్భాలు లేదు. వాళ్ళేందో వాకిలు తెచ్చాం, మా దాంట్లో నిండాకున్నారు, మా దాంట్లోకి లేరు.
అసలు క్యాండిడేట్లు దొరక్క ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి వస్తే చేర్చుకుందామో వాళ్ళకి టికెట్ ఇద్దామని వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారండి. వాళ్ళకు క్యాండిడేట్ దొరకడం లేదు. దొరకనే మా పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత బయటకు వస్తారేమో, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పెట్టుకొని పోటీ చేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు చేయాలనే ఆలోచన లేదు. మాకు ఏదో అహంకారం అంట, విరమిస్తున్నామంట, మేము గర్వంతో ఉన్నామంట, మాకు అహంకారం అనే ప్రసక్తే లేదు. వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మైకల్లో చెప్పులు తీసుకొని చూపించినా కూడా మాకు అహంకారం లేదు. వివేకానంద రెడ్డి గారిని మేము సంపించమంటున్నారు. ఎంపీ సీట్ వివేకానంద రెడ్డి గారిని సంపించి ఉంటే మరి సీఎం కోసం అడ్డం వచ్చే వాళ్ళని ఎంతమందిని చంపేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. అదేదో అక్కడ జరిగినటువంటి పరిణామాలపైన సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. దానిపైన కుటుంబ సభ్యురాలుగా ఆమె ఆందోళన చెందొచ్చు, ఆమె బాధపడిండొచ్చు, జరిగిండొచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడినప్పుడు, వీళ్ళు పెళ్లి తీసుకుని నిజమే తెలిసినప్పుడు మేము వ్యక్తిగతంగా మాట్లాడామని మా మీద మాత్రమే బుట్ట చల్లుతారు, మీ మీద బుట్ట చల్లుకోరా? ఎందుకు రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడమా? జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకుంటారంట, పరదాలు కట్టుకుని దాచిపెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడము. 3648 కిలోమీటర్లు కాలరెత్తుకొని ఆయన చూసి వీళ్ళు మా ట్రెండ్ చూసి వాళ్ళు ట్రెండ్ సృష్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని వీళ్ళు ఫాలో కావాలి, కానీ వీళ్ళని చూసి మేము ఫాలో కావాలి.